హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం 2021లో రిలీజ్ అయిన యాపిల్ టీవీ 4Kని అన్బాక్స్ చేసి దీని గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్‌కి ఫస్ట్ టైం వస్తే గనక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్‌ని అట్లాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఈ రెండిటిని క్లిక్ చేయండి. సో ఇంక మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్. ఇది మనకి 2021లో రిలీజ్ అయిన యాపిల్ టీవీ 4K అండి. మీరు ఒకవేళ ప్రీవియస్ జనరేషన్ యాపిల్ టీవీ 4K వీడియో చూడాలంటే గనక నేను ఆ డీటెయిల్స్ వచ్చి పైన కార్డ్స్‌లో గాని లేదా కింద డిస్క్రిప్షన్‌లో గాని వదిలేస్తాను. సో మీరు అక్కడికెళ్లి చూడొచ్చు. ఈ వీడియోలో మనం 2021లో రిలీజ్ అయిన యాపిల్ టీవీ 4Kలో ఉన్న కొత్త ఫీచర్స్ ఏంటి? అట్లాగే మనకిది ఎంత పడుతుంది? అండ్ మనం ఇది కొనొచ్చా లేదా? లేకపోతే మన ప్రీవియస్ జనరేషన్ యాపిల్ టీవీ ఉంటే మనం అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? లేదా? అనే డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దీన్ని అన్బాక్స్ చేసే కన్నా ముందు ఒకసారి మనకి బాక్స్ పైన ఏమేం డీటెయిల్స్ ఉన్నాయనేది చూసి, మనకి బాక్స్ లోపల ఏమేం కాంపోనెంట్స్ వచ్చినాయనేది చూసేద్దాము. మీరు బాక్స్ పైన చూస్తే గనక మనకి యాపిల్ టీవీ అండ్ రిమోట్ కంట్రోలర్ ఎట్లా ఉంటాయనేది ఒక ఇమేజ్ రూపంలో అయితే చూపిస్తున్నాడు. మనకి ఈ యాపిల్ టీవీలో ఉన్న బిగ్గెస్ట్ చేంజ్ వచ్చి మనకి రిమోట్ కంట్రోలర్ అండి. సో మీరు సైడ్‌న చూస్తే గనక మనకి కంప్లీట్‌గా వైట్ స్పేస్ అయితే ఉంది. అండ్ మీరు పైన చూస్తే మనకి యాపిల్ టీవీ 4K అని చెప్పి దీని బ్రాండింగ్ అయితే ఇచ్చాడు. సో ఇంకా మీరు కింద చూస్తే గనక మనకి 4K HDR అని చెప్పి అట్లాగే 64 జీబీ అని చెప్పి దీని వేరియంట్ అయితే ఇచ్చాడు. మనకి ఇందులో 2 వేరియంట్స్ వస్తాయండి. ఒకటొచ్చి మనకి 32 జీబీ, ఇంకొకటొచ్చి మనకి 64 జీబీ. ఒకవేళ మీరు యాప్స్ ఎక్కువ వాడతాము, లేకపోతే గేమ్స్ ఎక్కువ వాడతాము అండ్ మీరు మెమరీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం అన్న సిట్యుయేషన్‌లో ఉంటే గనక మీరు 64 జీబీ తీసుకోవడం అయితే బెటరు. ఒకవేళ మీరు జస్ట్ లిమిటెడ్ యాప్స్ అంటే కైండ్ ఆఫ్ స్ట్రీమింగ్ యాప్స్ మాత్రమే వాడతామంటే గనక మీరు 32 జీబీకి అయితే వెళ్ళొచ్చు. ఈ రెండిట్లకి మీకు డిఫరెన్స్ అయితే ఏం లేదు. జస్ట్ ప్రైస్ వైస్ వచ్చి మనకొక $20-25 డిఫరెన్స్ అయితే ఉంది. ఒకవేళ మీరు ఇండియాలో చూస్తే గనక మనకది 2000 నుంచి 3000 డిఫరెన్స్ అయితే ఉందండి. ఇంకా మీరు కింద చూస్తే మనకి యాపిల్ టీవీ వాడాలంటే మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటనేది మనకి కింద అయితే డిస్‌ప్లే చేశాడు. అట్లాగే మనకి రైట్ సైడ్ వచ్చేటప్పటికి దీని మోడల్ నంబర్ కానీ, అట్లాగే దీని సీరియల్ నంబరు ఈ డీటెయిల్స్ అన్నీ మనకి పక్కనైతే ఇచ్చాడు. అట్లాగే మనకి కొన్ని బార్‌కోడ్స్ అయితే ఇచ్చాడు. సో ఇంక మీరు బ్యాక్ సైడ్ తిప్పితే గనక మనకి యాపిల్ టీవీకి సంబంధించిన కొన్ని యాప్స్ అట్లాగే దీనికున్న కొన్ని ఫీచర్స్‌ని మనకి ఇక్కడైతే డిస్‌ప్లే చేస్తున్నాడు. సో ఇంకా మనం లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసేద్దాము. బాక్స్ వచ్చి మనకి పాలిథిన్ కవర్‌లో అయితే ర్యాప్ చేసుంది. సో మనకి బాక్స్‌ని ఓపెన్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి యాపిల్ టీవీ ఉంది. అండ్ రైట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి రిమోట్ కంట్రోలర్ ఉంది. సో ఈ యాపిల్ టీవీని తీసి ఒకసారి పక్కన పెడదాము. అట్లాగే మనకి రిమోట్ కంట్రోలర్‌ని కూడా తీసి పక్కన పెడదాము. ఇంక ఈ బాక్స్‌లో మనకి ఏమేం కాంపోనెంట్స్ వచ్చినాయో ఒకసారి చూసేద్దాము. మనకి ఇందులో కొంత పేపర్ వర్క్ అయితే ఇచ్చాడండి. ఇది మనకి యాపిల్ టీవీ పేపర్ వర్క్. సో మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే గనక మనకి యాపిల్ టీవీలో ఏమేం పోర్ట్స్ ఉన్నాయి, అట్లాగే ఈ యాపిల్ టీవీని మన టీవీకి ఎట్లా కనెక్ట్ చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు. ఇంకా రైట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి కంప్లీట్‌గా ఈ రిమోట్ కంట్రోలర్ గురించి, వాటికి ఏమేం బటన్స్ ఉన్నాయి, ఈ బటన్స్ ఎట్లా వర్క్ అవుతాయి అనే డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. ఈ యాపిల్ టీవీలో ఉన్న రిస్ట్రిక్షన్స్ గురించి ఇంకొక పేపర్ వర్క్ అయితే ఇచ్చాడు. అట్లాగే మనకి కొన్ని యాపిల్ స్టిక్కర్స్ అయితే ఇచ్చాడు. పేపర్ వర్క్‌ని అయితే పక్కన పెట్టేద్దాము. తర్వాత మనకి ఇందులో ఛార్జింగ్ కేబుల్ ఒకటిచ్చాడు. ఛార్జింగ్ కేబుల్ వచ్చి మనకి యూఎస్‌బీ టైప్ ఏ నుంచి లైట్నింగ్ కేబుల్ అయితే ఉంది. ఈ లైట్నింగ్ పోర్ట్ యూజ్ చేసి మీరు ఈ రిమోట్ కంట్రోలర్‌ని అయితే చార్జ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ కేబుల్‌ని అయితే పక్కన పెట్టేద్దాము. తర్వాత మనకి ఒక సైడ్ వచ్చి మనకి పవర్ కేబుల్ అయితే ఇచ్చాడు. సో ఇది రెగ్యులర్ పవర్ కేబుల్ అండి. సో ఇందులో మనకి ఫ్యాన్సీ ఏం లేదు. మీకు ఒకవేళ ప్రీవియస్ జనరేషన్ యాపిల్ టీవీ ఉన్నా, లేకపోతే మ్యాక్ మినీ ఉన్నా మనకి సేమ్ పవర్ కేబుల్ అయితే వస్తుంది. సో ఈ పవర్ కేబుల్‌ని కూడా మనం పక్కన పెట్టేద్దాము. యాపిల్ టీవీలో మనకి డిజైన్ వైస్ వచ్చి పెద్ద చేంజెస్ ఏం లేవు. ప్రీవియస్ జనరేషన్‌లో మనకి యాపిల్ టీవీ ఎట్లా ఉందో ఎగ్జాక్ట్‌గా సేమ్ యాపిల్ టీవీ అండి. మనకి ఫిజికల్‌గా అయితే చేంజెస్ ఏం లేవు. ఈ యాపిల్ టీవీ కింద చూస్తే మనకొక పేపర్ ఇచ్చాడు. సో ఈ పేపర్‌ని పీల్ చేస్తే మనకి యాపిల్ లోగో ఉంది. అట్లాగే మనకి దీని కిందొచ్చి డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా, అట్లాగే అసెంబ్ల్డ్ ఇన్ చైనా అని, అట్లాగే దీని మోడల్ నంబరు, దీని సీరియల్ నంబరు ఈ డీటెయిల్స్ అన్నీ మనకి కింద అయితే ఇచ్చాడు. మనకొక యాపిల్ లోగో అయితే ఇక్కడ కనిపిస్తుంది. అట్లాగే మనకి యాపిల్ టీవీకి కిందొచ్చి మనకి వెంట్ గ్రిల్ అయితే ఇచ్చాడు. ఒకవేళ మనకి ఫ్రెష్ ఎయిర్ లోపలికెళ్ళాలన్నా, లేకపోతే హాట్ ఎయిర్ బయటికి రావాలన్నా ఈ వెంట్స్ యూజ్ చేసి మనకి ఎయిర్ సర్క్యులేషన్ అయితే జరుగుతుంది. బ్యాక్ సైడ్ వచ్చి మనకి టోటల్‌గా 3 పోర్ట్స్ ఉన్నాయండి. ఒకటొచ్చి మనకి పవర్ కనెక్ట్ చేసుకోవడానికి, రెండోది మనకి హెచ్‌డీఎంఐ కేబుల్ కోసం అండ్ మూడోదొచ్చి మనకి ఈథర్‌నెట్ కేబుల్ అండి. ఈ రెండిట్లో మీకు హెచ్‌డీఎంఐ వచ్చి మనకి 2.1 అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఈ యాపిల్ టీవీని అయితే పక్కన పెట్టేద్దాం. ఒకసారి మనకి ఈ కొత్త రిమోట్‌ని అయితే చూద్దాము. సో ఇది మనకి కొత్త రిమోట్ కంట్రోలర్ అండి. ప్రీవియస్ జనరేషన్ రిమోట్ కంట్రోలర్స్ చూస్తే మనకి ఆ రిమోట్ కంట్రోలర్స్ అన్ని దీనికన్నా చిన్నగాను, అట్ ద సేమ్ టైమ్ దీనికన్నా సన్నగా అయితే ఉంటాయి.
అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఇందులో చాలా వరకు బటన్స్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ జనరేషన్‌లో మనకి డైరెక్ట్ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ అయితే లేదు. మీరు ఈ పవర్ బటన్ యూజ్ చేసి మీ టీవీని పవర్ ఆన్ చేయొచ్చు, పవర్ ఆఫ్ చేయొచ్చు. అండ్ మనకి మైక్రోఫోన్ అయితే ఇక్కడ ఉంది. సో, మీకు ఇక్కడ ఒక చిల్లు కనిపిస్తుంది కదా! సో, ఇది మనకి మైక్రోఫోను. అండ్ మనకి ఇదొచ్చి టచ్ ప్యాడ్ అండి. మీరు ఇంతకుముందు ఐపాడ్స్ వాడితే గనక మనకి ఏదైతే టచ్ స్క్రీన్ ఉందో సేమ్ టచ్ స్క్రీన్ అయితే ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. సో, తర్వాత మనకి బ్యాక్ బటన్ ఒకటిచ్చాడు. హోమ్ బటన్ ఒకటిచ్చాడు. అండ్ ప్లే అండ్ పాజ్ కోసం ఒక డెడికేటెడ్ బటన్ ఇచ్చాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మనకి మ్యూట్ కోసం అని చెప్పి ఒక డెడికేటెడ్ బటన్ ఇచ్చాడు. సో, ఇప్పటి వరకు మీరు ఒకవేళ యాపిల్ టీవీలో సౌండ్ తగ్గించాలంటే డైరెక్ట్‌గా మైనస్‌ని ప్రెస్ చేసి సౌండ్‌ని అయితే డిక్రీజ్ చేసుకోగలరు. కానీ మనకి వన్ స్టాప్ బటన్ అయితే ఎప్పుడూ లేదు. సో, ఇందులో మనకి వన్ స్టాప్ బటన్ అయితే ఉంది. సో, మీకు ఎప్పుడైనా ఇమ్మీడియేట్ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు డైరెక్ట్‌గా మ్యూట్ బటన్ ప్రెస్ చేసి మీరు ఆటోమేటిక్‌గా మీ టీవీని అయితే మ్యూట్ చేయొచ్చు. అండ్ మనకి సిరి వచ్చి మనకి రైట్ సైడ్ ఇచ్చాడండి. అండ్ కిందొచ్చేటప్పటికి మనకి లైట్నింగ్ పోర్ట్ అయితే ఇచ్చాడు. మనకి రిమోట్ సైజ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇందులో రీచార్జబుల్ బ్యాటరీ సైజ్ కూడా ఎక్కువండి. దానివల్ల మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే గనక ఆల్మోస్ట్ 1 ఇయర్ ఈ బ్యాటరీ అయితే లాస్ట్ అవుతుందని అనుకుంటున్నాను. సో, ఇంక మీరు బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ యాపిల్ లోగో ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ కిందొచ్చేటప్పటికి మనకి డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అండ్ అసెంబుల్డ్ ఇన్ చైనా అని ఉంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ మనకి దీని మోడల్ నంబర్ కానీ, సీరియల్ నంబర్ కానీ డీటెయిల్స్ అయితే మనకి కిందున్నాయి. సో, ఇదండి కంప్లీట్‌గా మనకి యాపిల్ టీవీ రిమోట్ గురించి. తర్వాత మనం ఒకసారి ఈ యాపిల్ టీవీకి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ యాపిల్ టీవీలో మనకి 812 బయానిక్ చిప్ ప్రాసెసర్ అయితే ఉంది. సో, ఈ ప్రాసెసర్ మనకి ఐఫోన్ ఎక్స్ఎస్‌లో గాని, లేకపోతే మనకి ఐప్యాడ్ ఎయిర్ థర్డ్ జనరేషన్‌లో, అట్ ద సేమ్ టైమ్ ఐప్యాడ్ ఎయిత్ జనరేషన్‌లో మనకి ఈ ప్రాసెసర్ అయితే అవైలబుల్ ఉంది. సో, మనకి కొంచెం ఫాస్ట్ ప్రాసెసరే అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే మనం దీంతో హెవీ గేమ్స్ అయితే ఆడలేము. నాకు తెలిసి యాపిల్ వాళ్ళు గేమ్ కోసం సెపరేట్ కన్సోల్‌ని అయితే బిల్డ్ చేస్తున్నారు. సో, ఇది మనకి 4K హై ఫ్రేమ్ రేట్ హెచ్‌డీఆర్‌ని అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ మీ యాపిల్ టీవీ యూజ్ చేసి గేమ్ చూస్తుంటే గనక మనకి ఆ హై ఫ్రేమ్ రేట్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తుంది కాబట్టి మనకి వీడియో క్వాలిటీ వచ్చి మనకి చాలా బావుంటుంది. ఒకసారి మనం ఈ యాపిల్ టీవీని ఇనీషియల్ సెటప్ అయితే చేద్దాము. ఈ యాపిల్ టీవీని పవర్ కేబుల్‌కి కనెక్ట్ చేశాను. అట్ ద సేమ్ టైమ్ హెచ్‌డీఎంఐ పోర్ట్‌కి అయితే కనెక్ట్ చేశాను. యాపిల్ టీవీని స్విచ్ ఆన్ చేయంగానే మనకి ఈ రిమోట్ కంట్రోలర్‌ని యాపిల్ టీవీ కనెక్ట్ చేయాలంటే గనక ఈ మధ్యలో బటన్‌ని ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా ఈ రిమోట్ వచ్చి యాపిల్ టీవీకి అయితే కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా! రిమోట్ కనెక్టెడ్ అని ఉంది. తర్వాత మనకి లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మనకి రీజియన్‌ని సెలెక్ట్ చేయమంటుంది. సో, మీరు ఒకవేళ ఇండియాలో ఉంటే గనక మీరు ఇండియాని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను యూఎస్‌లో ఉంటున్నా కాబట్టి యునైటెడ్ స్టేట్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మనకి ఇది ఐఫోన్ త్రూ సెటప్ చేయనా? లేకపోతే మాన్యువల్ సెటప్ చేయనా? అని అడుగుతుంది. సో, నేనైతే ఐఫోన్ యూజ్ చేసి సెటప్ చేస్తానండి. మనకి ఐఫోన్ సెటప్ వచ్చి చాలా ఈజీగా ఉంటుంది. ఈ టీవీని ఐప్యాడ్‌తో గాని, లేకపోతే ఐఫోన్‌తో గాని, లేదా ఐపాడ్‌తో గాని ఈ 3 డివైజెస్‌లో ఏ డివైస్ ఉన్నా సరే మీరు ఈ యాపిల్ టీవీని అయితే సెటప్ చేసుకోవచ్చు. కానీ మీరు సెటప్ చేసేటప్పుడు ఈ 2 ఒకటే నెట్‌వర్క్ కింద అయితే ఉండాలి. సో, అదొకటి చూసుకోండి. ఈ సెటప్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలంటే మీరు యాపిల్ టీవీ దగ్గరికి ఒకసారి మీ మొబైల్ ఫోన్‌ని అయితే తీసుకెళ్ళండి. తీసుకెళ్ళంగానే మనకి ఆటోమేటిక్‌గా మన ఫోన్‌లో అయితే ఈ యాపిల్ టీవీని డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేయంగానే మనకిక్కడ సెటప్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. సో, ఇప్పుడు మనకి మన యాపిల్ టీవీలో ఒక కోడ్ అయితే డిస్‌ప్లే అవుతుంది. అండ్ మన మొబైల్‌లో కూడా ఆ కోడ్‌ని అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. సో, నా మొబైల్‌లో అయితే ఈ కోడ్‌ని ఎంటర్ చేస్తున్నాను. సో, వన్స్ మనకి ఈ కోడ్ కరెక్ట్‌గా ఎంటర్ చేయంగానే మనకి యాపిల్ టీవీ సెటప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకిది కొంత టైం పడుతుందండి. ఈ టైంలో మన మొబైల్ ఫోన్‌లో ఉన్న వైఫై నెట్వర్క్ పాస్వర్డ్స్ కానీ, వైఫై నెట్వర్క్ కానీ, అట్లాగే మన లొకేషన్ గానీ, అండ్ మనకి ఈ ఐట్యూన్స్ ఐక్లౌడ్ పాస్వర్డ్స్ కానీ, యూజర్ నేమ్ కానీ, ఈ డీటెయిల్స్ అన్నీ మన మొబైల్ నుంచి మన యాపిల్ టీవీకి అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. సో, ట్రాన్స్‌ఫర్ చేసి మీరసలు ఒక్క పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, ఇప్పుడు మనకి సెటప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పటి నుంచి నేను నా ఫోన్‌ని నా రిమోట్ కంట్రోలర్ కింద అయితే యూజ్ చేస్తాను. మా ఇంట్లో మొత్తం 3 యాపిల్ టీవీస్ ఉన్నాయండి. సో, దానివల్ల నన్ను అడుగుతుంది సేమ్ ఆ యాపిల్ టీవీలో ఏ హోమ్ పేజ్ అయితే ఉందో, ఏ యాప్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఈ యాపిల్ టీవీలో కూడా డౌన్‌లోడ్ చేయనా అని అడుగుతుంది. సో, నేనైతే సేమ్ సెటప్ క్రియేట్ చేయమని అడుగుతాను. సో, తర్వాత మనకి ఈ యాపిల్ టీవీని ఎక్కడ పెడదాం అనుకుంటున్నారని అడుగుతుంది. మీరు లివింగ్ రూమ్‌లో పెట్టుకుందాం అనుకుంటున్నారా? లేదా బెడ్‌రూమ్‌లో పెట్టుకుందాం అనుకుంటున్నారా అని. సో, నాకు ఆల్రెడీ లివింగ్ రూమ్‌లో ఒకటుంది. బెడ్‌రూమ్‌లో ఒకటుంది. సో, నేనైతే హోమ్ థియేటర్‌లో సెటప్ చేస్తాను. ఈ స్క్రీన్ సేవర్స్ అనేది ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేయనా అని అడుగుతుంది. తర్వాత మనల్ని డేటా షేర్ చేయనా అని అడుగుతుంది. ఒకవేళ మనం యాపిల్ టీవీ యూజ్ చేసేటప్పుడు మన యాప్స్ ఒక్కొక్కసారి క్రాష్ అయిపోతా ఉంటది. అదెందుకు క్రాష్ అయిపోతుందనేది మనం యాపిల్ డెవలపర్స్‌కి షేర్ చేస్తే వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేసి బగ్స్ ఏమైనా ఉంటే ఫిక్స్ చేస్తారండి. సో, ఈ డేటాని షేర్ చేయనా అని అడుగుతుంది. సో, నేనైతే డేటాని ఏమి షేర్ చేయను. టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయమని అడుగుతుంది. తర్వాత నన్ను హెచ్‌డీఆర్ ట్రై చేయనా లేదా అని అడుగుతుంది. సో, నేనైతే ట్రై చేయమని చెప్తాను. ఎందుకంటే నా టీవీ వచ్చి 4K హెచ్‌డీఆర్ టీవీ అండి. ఒకవేళ మీ టీవీ హెచ్‌డీఆర్ సపోర్ట్ చేస్తుందా? కాదా? అనేది మీకు తెలియకపోతే గనక యెస్ అని క్లిక్ చేయండి.
మీకు సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేస్తుంది. లేకపోతే గనక ఇట్ కాంట్ సపోర్ట్ అని చెప్పి మనకి మెసేజ్ అయితే ఇస్తుంది. ఇక్కడ మీరు చూస్తే గనక నాకు చాలా తక్కువ యాప్స్ అయితే ఉన్నాయి. సో, ఇప్పుడు నా టీవీ నా వేరే టీవీలో ఏ యాప్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఈ యాపిల్ టీవీలో కూడా డౌన్‌లోడ్ చేసుకుంటుంది. మీరు సెట్టింగ్స్‌లో చూస్తే గనక నాది 4K హై ఫ్రేమ్ రేట్ హెచ్‌డీఆర్‌నైతే సపోర్ట్ చేస్తుంది. సో, ఒకవేళ మీది సపోర్ట్ చేస్తే గనక మీకు ఇట్లా చూపిస్తుంది. ఒకవేళ మీది సపోర్ట్ చేయకపోతే గనక టీవీ ఏ క్వాలిటీని సపోర్ట్ చేస్తుందో ఆ క్వాలిటీకి ఇది డీగ్రేడ్ చేస్తుంది. నాకు ఈ యాపిల్ టీవీలో మెయిన్‌గా నచ్చింది ఈ కలర్ బ్యాలెన్స్ అండి. సో, ఈ కలర్ బ్యాలెన్స్ అనేది మన ఫోన్‌ని యూజ్ చేసి ఈ కలర్ బ్యాలెన్స్ అయితే సెటప్ చేస్తుంది. మనకి ఈ కలర్ బ్యాలెన్స్ సెటప్ చేయమని అడుగుతున్నాము. మన ఫోన్‌లో అయితే ఒక మెసేజ్ పాపప్ అవుతుంది. సో, ఇక్కడైతే కంటిన్యూ చేసి మీ ఫోన్‌ని తీసుకెళ్ళి మీ టీవీ స్క్రీన్ ముందైతే పెట్టండి. పెట్టినప్పుడు మనకది కలర్ బ్యాలెన్స్ మన ఫోన్ యూజ్ చేసి కలర్ బ్యాలెన్స్ అయితే సెటప్ చేస్తుంది. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చి మనకి డిఫరెంట్‌గా ఉంటాయని చెప్తున్నారు. అయితే నేనిక్కడ చూసినప్పుడు అంటే ఈ స్క్రీన్ సేవర్‌లో చూసినప్పుడు నాకు పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించలేదు. అయితే నేను యూట్యూబ్‌లోకెళ్ళి 4K హెచ్‌డీఆర్ వీడియో ఏదన్నా ప్లే చేసి చూస్తాను. సో, మేబీ అక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో చూద్దాము. సో, ఇప్పుడు నేను కొన్ని శాంపుల్ 4K హెచ్‌డీఆర్ వీడియోస్‌నైతే నేను ప్లే చేస్తున్నాను. సో, ఒకసారి చూడండి నా టీవీలో 4K హెచ్‌డీఆర్ వీడియోస్ ఎట్లా ఉన్నాయనేది. సో, నాకు వీడియోస్ వచ్చి చాలా బాగున్నాయి యాక్చువల్లీ. ఇదండి మనకి కంప్లీట్‌గా యాపిల్ టీవీ సెటప్ వచ్చి. మనకి ఈ యాపిల్ టీవీ వెయిట్ వచ్చి ఆల్మోస్ట్ మనకి 425 గ్రామ్స్ అయితే పడుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు రిమోట్ కంట్రోలర్ వెయిట్ చూస్తే గనక మనకి ఇది 63 గ్రామ్స్ అయితే పడుతుంది. అండ్ ఈ యాపిల్ టీవీలో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయండి. ఒకటొచ్చి మనకి 32 జీబీ, ఇంకొకటొచ్చి మనకి 64 జీబీ. 32 జీబీ వేరియంట్ వచ్చి మనకి ఆల్మోస్ట్ 19,000 అయితే పడుతుంది. వేరేజ్ మనకి 64 జీబీ వేరియంట్ వచ్చి మనకి దగ్గర దగ్గరగా 21,000 అయితే పడుతుంది. మనకు ఆల్మోస్ట్ అక్కడ ఒక 2,000-3,000 డిఫరెన్స్ అయితే ఉంది. ఇండియాలో యాపిల్ టీవీ వచ్చి కొంచెం ఎక్స్‌పెన్సివ్ అండి. మీరు ఒకవేళ యాపిల్ టీవీని దుబాయ్ నుంచి కానీ లేకపోతే యూఎస్ నుంచి కానీ తెప్పించుకుంటే మీకు ఒక 3,000 తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ యాపిల్ ఎకోసిస్టమ్‌లో ఉంటే గనక మనకి యాపిల్ టీవీ వచ్చి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. సో, మీరు వీడియోస్ వచ్చి మీ మొబైల్‌లో ఉన్న వీడియోస్‌ని మీ టీవీకి అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు ఏదైనా మూవీ మీ ల్యాప్‌టాప్‌లో పెట్టినప్పుడు మీరు అది బిగ్ స్క్రీన్‌లో చూడాలంటే గనక ఎయిర్ ప్లే యూజ్ చేసి మీరు డైరెక్ట్‌గా మీ టీవీకి అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. అంతేగాక మనకి లేటెస్ట్ యాపిల్ టీవీ నుంచి మీకు ఒకవేళ ఫ్యామిలీలో 2-3 మెంబర్స్ ఉండి వాళ్ళందరికీ ఎయిర్ పాడ్స్ ఉంటే వాళ్ళందరి ఎయిర్ పాడ్స్ ఒకటేసారి మనం ఈ యాపిల్ టీవీకి కనెక్ట్ చేసి ఒకే మూవీనైతే చూడొచ్చు. సో, తర్వాత మనకి ఈ యాపిల్ టీవీని ఎవరు కొనొచ్చు? అట్ ద సేమ్ టైమ్ మీకు ఒకవేళ ఎగ్జిస్టింగ్ యాపిల్ టీవీ యూజర్ అయితే గనక మీరు ఈ యాపిల్ టీవీకి అప్‌గ్రేడ్ అవ్వచ్చా? లేదా? అనేది ఒకసారి మాట్లాడుకుందాము. సో, మీరు ఒకవేళ కొత్త యూజర్ అయ్యుండి మీరు యాపిల్ టీవీ ఇప్పటి వరకు తీసుకోకపోతే గనక డెఫినిట్‌గా మీరు యాపిల్ టీవీ 4Kనైతే తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర పాత యాపిల్ టీవీ అంటే జనరేషన్ 1 అండ్ జనరేషన్ 2 యాపిల్ టీవీలు ఉంటే గనక సంథింగ్ లైక్ మనకి 1080p యాపిల్ టీవీలు ఉంటే గనక మీరు డెఫినిట్‌గా 4K యాపిల్ టీవీకి అయితే మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చే టీవీలు కూడా అన్ని 4K హెచ్‌డీఆర్ టీవీలు అయితే ఉంటున్నాయి. సో, మీకు ఈ కొత్త యాపిల్ టీవీ తోటి బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. కానీ ఒకవేళ మీ దగ్గర ఫస్ట్ జనరేషన్ యాపిల్ టీవీ 4K ఉంటే గనక మీరు ఈ యాపిల్ టీవీకి మైగ్రేట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు ఈ యాపిల్ టీవీ 4K అంటే ఫస్ట్ జనరేషన్ యాపిల్ టీవీ 4K కంప్లీట్ రివ్యూ గాని, అన్బాక్సింగ్ వీడియోస్ కానీ చూడాలంటే గనక నేను ఈ వీడియోస్ ఆల్రెడీ చేశా అండి. ఆ వీడియోస్ వచ్చి నేను పైన కార్డ్స్‌లో గాని లేదా కింద డిస్క్రిప్షన్‌లో గాని వదిలేస్తాను. సో, మీరు అక్కడికెళ్లి చూడొచ్చు. మనకి ఈ రిమోట్ కంట్రోలర్‌తో ఇంకొక బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే మనకి ఇందులో గైరోస్కోప్ అనేది ఏం లేదండి. సో, మీరు ఒకవేళ గేమ్స్ ఆడాలంటే గనక మీకు ఈ రిమోట్ కంట్రోలర్ అయితే పనిచేయదు. మీ దగ్గర PS3 గేమ్ కంట్రోలర్ కానీ లేకపోతే ఎక్స్‌బాక్స్ గేమ్ కంట్రోలర్ గాని ఉంటే మీరు డైరెక్ట్‌గా బ్లూటూత్ తోటి దీన్ని కనెక్ట్ చేసి మీరు ఆ కంట్రోలర్స్ యూజ్ చేసి మీరు యాపిల్ టీవీలో అయితే గేమ్స్ ఆడుకోవచ్చు. అయితే నాకు తెలిసి యాపిల్ వాళ్ళు కొత్త గేమింగ్ కన్సోల్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ కావాలి అనుకుంటే గనక మీరు ఈ యాపిల్ టీవీ అయితే తీసుకోవద్దు. నాకు తెలిసి ఇంకొక 1 ఇయర్ వెయిట్ చేస్తే డెఫినిట్‌గా యాపిల్ వాళ్ళు యాపిల్ గేమింగ్ కన్సోల్ అయితే తీసుకొస్తారు. సో, దాంతోటి మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుందని నా ఒపీనియన్ అండి. సో, ఇదండి మనకి కంప్లీట్‌గా 2021 యాపిల్ టీవీ 4K గురించి. మీకు ఈ వీడియో నచ్చితే గనక కిందున్న లైక్ బటన్‌ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.